దేవుడు కనికరపడితే ఒక వ్యక్తిని సాక్షిగా నిలబెట్టగలడు. వై నాట్ యు స్టాండ్ బ్రదర్? నువ్వెందుకు నిలబడకూడదు? బహుశా యవనస్తురాలువేమో, ప్రభు కోసం రోషం కలిగి, పౌరుషం కలిగి, వృద్ధాప్యంలో అయినా సరే నేను ఆయనకు సాక్షిగా బ్రతకాలని అనుకుంటే ఆయన నీ మీది రాత్రి వేళ కనికరపడడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీ కోసం ప్రాణం పెట్టినవాడు. నిన్ను ప్రేమించి నీ జీవితాన్ని మార్చడానికి, నిన్ను సాక్షిగా చేయడానికి ఆ సమాధుల దగ్గరకు ఆయన వెళ్ళినట్టుగా ఆయన పరలోకాన్ని విడిచిపెట్టినాడు. మానవుడికి లోకాన్ని గర్దించినాడు. కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన అప్పగించుకున్నాడు. ఆయన చేతుల్లో మేకులు, తొలముల కిరీటం, డొక్కుల బలిపోటు, వీపుడు కూడా దెబ్బలు. అయ్యో, ఏ నరుడును చూచి గుర్తుపట్టలేనంత దీనస్థితికి వెళ్ళిపోయాడు. ఈ కార్యం ఎవరి కోసమో చెప్పనా? నీ పాపముల కోసం, నా పాపముల కోసం, నా మేలు కోసమే ఆయన అనుభవించినాడు, మరణించి